అభివృద్ధికి చిరునామా మన ప్రాంతాలు, కష్టానికి మారు పేరు మనం. మార్కెటింగ్ రకరకాల వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళకి మార్కెటింగ్ చేసుకునే తెలివితేటలని చేసుకుంటారు. కష్టం చేసేదే మనకు తెలుసు. చాలామంది నన్ను అంటుంటారు, నీ మీద వ్యతిరేకత ఉంది, నీ మీద కోపంగా ఉన్నారని. నేను అడగదలుచుకున్న మీ ద్వారా, రైతులు ఎందుకు కోపం ఉంటారు? 25,35,000 మంది రైతులకు 20,617 కోట్ల రూపాయల రుణమాఫీ 10 నెలల్లో చేసినందుకు నా మీద రైతులు కోపంగా ఉంటారా? మహిళలు, మా ఆడబిడ్డలు, రాష్ట్రం మొత్తం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఇచ్చినందుకు చదువుకునే పిల్లల కాడ నుంచి మన పెద్దమ్మల వరకు అమ్మగారింటికి వెళ్ళాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినందుకు మా ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 ఆర్టీసీ బస్సులను యజమానులను చేసి, కోటీశ్వరులను చేసి, కార్పొరేట్ కంపెనీలు చేసే వ్యాపారం మా స్వయం సహాయక సంఘాలకు అందించినందుకు ఆడబిడ్డలు నా మీద కోపంగా ఉంటారా? లేకపోతే 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం, సోలార్ పవర్ ప్రాజెక్ట్స్ అంటే అదాని అంబానీలు, టాటాలు, బిర్లాలని ఒకప్పుడు అనుకునేది. అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డలకు 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి కాంట్రాక్ట్ మా ఆడబిడ్డలకు, మా సీతక్కకు చెప్పి, మా బట్టి విక్రమార్క గారికి చెప్పి ఇవాళ 1000 మెగావాట్ల సోలార్ ఉత్పత్తి సామర్థ్యం ఒప్పందం మా ఆడబిడ్డలు చేసిన. అందుకోసం నా మీద కోపంగా ఉంటారా? 50 లక్షల కుటుంబాలకి ఈరోజు 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తున్న పేదవాడి ఇంట్లో వెలుగులు ఈరోజు ఈ ప్రభుత్వం ఇస్తుంది. అందుకోసం ఈ 50 లక్షల కుటుంబాలు నా మీద కోపంగా ఉంటారా? 43 లక్షల మంది ఆడబిడ్డలకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తున్నాం, అందుకోసం నా మీద కోపంగా ఉంటారా? విద్యార్థులకు, లక్షలాది మంది విద్యార్థులకు 40% డైట్ ఛార్జెస్, 200% కాస్మెటిక్ ఛార్జెస్ పెంచడానికి ఆ చిన్నారులు నా మీద కోపంగా ఉంటారా? అంతెందుకు 57,000 ఉద్యోగ నియామక పత్రాలు అందించినందుకు వాళ్ళు ఉంటారా కోపంగా? ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు ఎందుకు ఈరోజు 922 కుటుంబాలు వచ్చినాయి? మీకు అందరికీ నేను ఉద్యోగ నియామక పత్రాలు రవీంద్ర భారతిలో పిలిచి మీకు అప్పచెప్పినందుకు మీకు నా మీద కోపం ఉందా? ఇన్నేళ్ళ మీ కళ సాకారమైనందుకు నా పట్ల అభిమానం ఉంటుందా? నా మీద కోపం ఉంటుందా? సోషల్ మీడియాలో ఎవడో పెట్టిందా అని మీరు ఎవ్వరు ఏమనకపోవడం